అవునక్క, పాలమూరు అభివృద్ధికి నీ గ్యారంటీ ఏది? మళ్లీ అదే మోసం, అదే దగ. ఇప్పుడొచ్చి పాలమూరు ప్రజల చెవిలో పువ్వు పెడితే మిమ్ములను నమ్మేంత అజ్ఞానులు కాదు పాలమూరు జనం. మాకు ప్రాంతం కోసం పోరాడే వీరులే కావాలి. ప్రాంత అభివృద్ధికి పాటుపడే లీడర్లే ఉండాలి. నీలో ఈ లక్షణాలు ఎక్కడున్నాయి అరుణక్క? 10 సంవత్సరాల క్రితం పాలమూరుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పి మాట తప్పిన మోడీని ఈ రోజు ఎందుకు అడగలేదు అరుణక్క? పాలమూరుకు కావలసింది గుడులు కాదు, బడులు. నారాయణపేటకొచ్చిన సైనిక్ స్కూల్ ని తరలించుకుపోయినప్పుడు నోరు మూసుకుని ఉన్నావు. మరి ఈ రోజు కావాలని ఎందుకు అడగలేదు అరుణక్క? పాలమూరు వలసలకు ప్రధాన కారణం నిరుద్యోగం. ప్రతి సంవత్సరం 2 కోట్ల జాబులిస్తానన్న మోడీ ఇంతవరకు పాలమూరుకు ఎన్ని ఉద్యోగాలిచ్చాడో ఎందుకు అడగలేదు అరుణక్క? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రధానమంత్రి పాలమూరుకొస్తే ఇప్పటివరకు ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్క అభివృద్ధి పని కూడా లేదు. పాలమూరు ప్రాంతానికి మీరు చేసిందేమిటి? అందుకే ప్రజలు ప్రాంతం కోసం ప్రశ్నించే వారికే, అభివృద్ధికి కృషి చేసే వారికే పట్టం కట్టాలని డిసైడ్ అయ్యారు. ఎవరికి ఓటేస్తే పాలమూరు అభివృద్ధి చెందుతుందో వాళ్లకు తెలిసిపోయింది. ఇప్పుడొచ్చి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని మాయమాటలు చెప్పినా పాలమూరులో అభివృద్ధి చేయడం మీకు చేత కాదనే వాస్తవం తేటతెల్లమైంది. ఇక నీ మూటా ముల్లే సర్దుకొని గద్వాల్ వెళ్లాల్సిందే.